హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ బ్లౌజ్ బ్యాక్ మోడల్ స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి ఛానల్లో అయితే చెక్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే. అలాగే ఇప్పుడు ఈ రోజు వీడియోలో వచ్చేసి ఈ హ్యాండ్స్ ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లైనింగ్ అనేది మనం 2 పీసెస్గా కట్ చేయకుండా ఎల్బో హ్యాండ్స్ కట్ చేసేసుకుని ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే బాహుబలి హ్యాండ్స్ అనమాట. ఇందులో మనము 2-3 మోడల్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఫ్రిల్స్ అనేవి స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, క్రాస్ గా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కస్టమర్ చాయిస్ ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఎల్బో హ్యాండ్ అయితే లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నానండి. లైనింగ్ 2 హ్యాండ్స్ కి కూడా 4 డబుల్ ఫోల్డ్ వచ్చే విధంగా 4 లేయర్స్ పెట్టేసుకుని హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ అయితే 11 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. ఖర్చు కావాలి కాబట్టి హ్యాండ్ డౌన్ 3.5 పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ అలాగే ఆర్మ్ డౌన్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకుని హ్యాండ్ షేప్ అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే కింద బార్డర్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 4.5 ఇంచ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ హ్యాండ్ బార్డర్ వచ్చేసి 2.5 అలా ఉంది. నేను 4.5 ఇంచ్ ఒరిజినల్ క్లాత్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అందుకని 4.5 ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ బార్డర్ పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే పైన ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కింద 4.5 పోతే పైన 6.5 వరకు ఉందండి. ఈ పైన 6.5కి ఒరిజినల్ క్లాత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలండి. ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, క్లాత్ అనేది తగ్గిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే హ్యాండ్ పైన క్లాత్ విడ్త్ వచ్చేసి మనకి ఇలాగ హ్యాండ్ ఓపెన్ చేసుకుని హ్యాండ్కి డబుల్ ఉండే విధంగా పైన క్లాత్ తీసుకోవాలండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, క్లాత్ తక్కువ ఉన్నప్పుడు హ్యాండ్ కంటే డబుల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే కింద బార్డర్ కోసం నేను 2 హ్యాండ్స్కి సరిపడా బార్డర్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ కి ఆల్రెడీ సైడ్ జాయింట్స్ వస్తే అవన్నీ కూడా జాయిన్ చేసేసానండి. తర్వాత కింద వచ్చేసి పైపింగ్ అనేది జాయిన్ చేసేస్తాను. ఫస్ట్ హ్యాండ్కి ఇక్కడ పైపింగ్ జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. బార్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు మీకు ఇలాగ బార్డర్ అయితే వస్తుంది కదా, బార్డర్ కి పైపింగ్ జాయిన్ చేసేటప్పుడు ఒరిజినల్ అనేది పైకి ఉండేలా చూసుకుని దాని వైపుకి పైపింగ్ వచ్చే విధంగా పెట్టేసుకుని మనం ముందు స్టిచ్ చేసిన పైపింగ్ మీద స్టిచ్ వేసిన స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ మీద స్టిచ్ చేస్తూ మళ్ళీ కింద బార్డర్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసేటప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వేయచ్చు, లేదంటే పాదం వేడలతో కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ పాదం వేడలతో స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇలా కూడా చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ కింద పైపింగ్ వేసేసాం కదా, ఇప్పుడు పైన సైడ్ కూడా ఒరిజినల్ క్లాత్ కి పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నానండి. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకు 2 హ్యాండ్స్ కి జాయింట్ వస్తుంది కదా, అక్కడ పైపింగ్ వేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. మనం ఏమైనా లేస్ కూడా వేసుకోవచ్చు, డిజైనర్ లేస్లు ఏమైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైపింగ్ తోటి డిజైన్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పైపింగ్ అనేది పైన వైపు కూడా జాయిన్ చేసేసుకున్నానండి. మనకి హ్యాండ్ అనేది ఇక్కడ బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు పైన క్లాత్ కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ అంతా ఉంది కదా, ఇదంతా కూడా మనకి హ్యాండ్ లూజ్ కి సరిపడే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ క్లాత్ అనేది చాలా సిల్కీగా జారిపోతుంది అనమాట. ఇలాగ నేను మనకి కుట్లు విప్పి తీసుకునే నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ చెప్తారు, దాంతో అయితే ఫ్రిల్స్ అనేది ఈజీగా పెట్టేస్తున్నాను. మీరు ఏదైనా స్క్రూ డ్రైవర్ కదా ఏదన్నా కూడా తీసుకుని ఫ్రిల్స్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలాగ ఫస్ట్ 1 సైడ్ అనేవి ఫ్రిల్స్ అనేవి హ్యాండ్ లూజ్ సరిపడే విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ కి సరిపోయిందా లేదో చూసుకోవాలి. క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ ఫ్రిల్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పైన వైపు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టాలన్నమాట. ఈ ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ సైడ్ లో పెడుతున్నానండి నేను ఇక్కడ పైన. మీరు కావాలంటే మనం ఫస్ట్ ఫ్రిల్స్ ఏ డైరెక్షన్ లో పెట్టామో అదే డైరెక్షన్ లో పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవచ్చు. ఐరన్ ప్లీట్స్ లాగా వస్తాయి అనమాట. లేదు అనుకుంటే ఇలా ఆపోజిట్ లో పెట్టుకుంటే మనం పైన పఫ్ కి క్లాత్ ఎక్స్ట్రా పెట్టకపోయినా కూడా ఇది క్లాత్ జారిపోయే క్లాత్ లా ఉంది కాబట్టి చూడడానికి మనం పఫ్ ఎక్కువ పెట్టినట్టుగా లుక్ అనేది బాగుంటుంది అనమాట. చెప్పాను కదా, ఫ్రిల్స్ అనేవి మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలాగా ఇవి బుట్టలాగా లేచినట్టుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లాత్ అనేది రివర్స్ లో అయితే పెట్టాను. రెండో సైడ్ ఫ్రిల్స్ ఇలా రివర్స్ లో పెట్టిన తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ఉంది కదా, ఆ లైన్ కంటే కూడా 1/2 ఇంచు క్లాత్ అనేది కిందకైతే పెట్టుకోవాలి. పైన జాయిన్ చేసే క్లాత్ పెట్టేసుకుని తర్వాత మన కింద వైపు బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అయితే జాయిన్ చేసేసుకోవాలి అనమాట. ఈ బార్డర్ జాయిన్ చేసేటప్పుడు
పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చేలా వేసుకుంటే లుక్ అనేది చూడడానికి బాగుంటుంది అనమాట. అలాగే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, మీరు చాలా స్పీడ్ గా చెప్తున్నారు అనేసి. నేనైతే నార్మల్ గానే చెప్తున్నాను అనుకుంటున్నానండి. నాకు ఇలాగ అలవాటు అయిపోయింది అనమాట. ఒకవేళ నేను స్పీడ్ గా చెప్తున్నాను అనుకుంటే మీరు ప్లేబ్యాక్ స్పీడ్ అనేది స్లోగా తగ్గించుకుని అయితే చూడండి సిస్టర్. అలాగే ఒకవేళ స్లోగా చెప్తున్నాను అనుకుంటే ప్లేబ్యాక్ స్పీడ్ అనేది పెంచుకుని కూడా చూడొచ్చండి. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇక్కడ హ్యాండ్స్ కి జాయింట్ అయితే చేసేసాను కదా కింద వైపు. ఇప్పుడు పైన వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా పైన వైపు జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ మొత్తం లేకుండా నీట్ గా అయితే జాయిన్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి పఫ్గా కావాలనుకున్నప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ అనేది కిందకి కొంచెం బుట్టలాగా వచ్చేలా పెట్టుకుని కూడా స్టిచ్ చేయొచ్చు. నేను ఇక్కడైతే అలా ఏమీ స్టిచ్ చేయట్లేదు. స్ట్రైట్ గానే పెట్టేసి లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఒరిజినల్ క్లాత్ అయితే జాయిన్ చేసేసుకున్నానండి. చూసారు కదా, చాలా ఈజీగా అంటే ఈజీగా అయితే ఈ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుందండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకుని నేను బ్లౌజ్ కి అయితే జాయిన్ చేసేసానండి. బ్లౌజ్ కి ఫైనల్ గా